ఋషికొండ అనేది ఈరోజు న్యూస్లో గట్టిగా నిలుస్తోందంటే ఏ లెవెల్లో జనాలు కోపంగా ఉన్నారనేది అర్థమవుతుంది. విశాఖ ఋషికొండ మీద గత ప్రభుత్వ హయాంలో క్యాంపు కార్యాలయం నిర్మించారు. ఈ భవనం నిర్మాణం వివాదాస్పదం అవుతుంది మొదటి నుంచి. ఋషికొండని బోడిగుండలో కొట్టేసి భవనాలు కట్టారని గతంలో టీడీపీ ఆరోపించింది. ఇటీవల ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు ఈరోజు ఋషికొండ మీద భవనాలు సందర్శించాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భవనాలు చూసేందుకు అధికారులకు అనుమతి ఇవ్వలేదు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించాలని గత ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వం మారడంతో ఇన్నాళ్ళు ఎవరి అనుమతి లేకుండా ఏం నిర్మించారో బయటపెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఋషికొండ భవనాలను సందర్శనకు వెళ్లారు. స్థానిక నాయకులతో కలిసి ఋషికొండ భవనంలో వెళ్లామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్, ఫర్నిచర్ సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాడబ్బుతో నిర్మాణం చేపట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగిస్తారని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారు. ఋషికొండ మీద 500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్ అని చూస్తేనే అర్థమవుతుంది. 26 లక్షల ఖర్చు అయినటువంటి బాత్ టబ్ ఉందని టీడీపీ పార్టీ చెప్తోంది. ఋషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్ళు రహస్యంగా నిర్మించిన ఋషికొండ భవనాలను పరిశీలించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారు. ఋషికొండ భవన నిర్మాణం అంచనాలు రహస్యంగా ఉంచారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ భవనమైనటువంటి ప్రజావేదికకు అనుమతులు లేవని గత జగన్ ప్రభుత్వం సర్కార్ కూల్చివేసింది. ఋషికొండ మీద ఏ అనుమతులతో ఈ భవనాలు కట్టారో తెలియదు. ఎవరికి అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఈ భవనాలు ప్రారంభించింది. అసలు ఇంత విలాసవంతమైనటువంటి భవనాలు ఎందుకనేటువంటి ప్రశ్న ఉంది. ఋషికొండలో 61 ఎకరాల్లో మొత్తం 7 బ్లాకులు నిర్మించారు. వీటిని ఏం చేయాలో చంద్రబాబు నాయుడు త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఋషికొండ వైపు అడుగు పెడితే అరెస్ట్ చేసేవారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ గేటు ప్రజలకు ఓపెన్ చేసేందుకు క్లియర్ కట్గా ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు, స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి ప్యాలెస్ను పరిశీలించారు. అత్యంత విలాసవంతమైనటువంటి 6 బ్లాకులను చూసి మైండ్ బ్లాక్ అయిపోయి నేరుగా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకు కూడా 500 కోట్లతో కొట్టారని, లక్షలు విలువ చేసే కమ్మోట్లు కూడా పెట్టారని జరిగిన ప్రచారంలో అబద్ధం ఏమీ లేదు. హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్లో కూడా అంత లగ్జరీ సౌకర్యాలు ఉంటాయో లేదో చెప్పడం కష్టం. టూరిజం పేరుతో కట్టేసి సీఎం క్యాంప్ ఆఫీస్కి బాగుంటుందని సిఫార్సు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గవర్నమెంట్ మారడంతో ఇప్పుడు జగన్ అక్కడ కూడా అడుగు పెట్టలేకపోయారు. కానీ ఆయన చేసినటువంటి దుబారా అంతా బయటపడుతుంది. నిజానికి ఋషికొండ నుంచి మంచి టూరిజం కాంప్లెక్స్ ఉంది. దాన్ని కొల్లగొట్టి ఇష్టారాజ్యంగా ఋషికొండను తొలిచేసి కనీస అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలు కూడా వచ్చాయి. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. అయితే ఈ ఋషికొండ నిర్మాణంలో జరిగినటువంటి ప్రతి ఉల్లంఘనకి బాధ్యుడైనటువంటి అధికారి మీద చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. చంద్రబాబు కూడా హుటాహుటిని ఇక్కడ బయలుదేరారని, ప్రతి అధికారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు కూడా. సో మీరేమంటారు? ప్రతి అధికారి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందా, లేక ఓన్లీ వైసీపీ మీద చర్యలు తీసుకోవాలా? అసలు ఏంటి ఈ ఋషికొండ గురించి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు చంద్రబాబుకు అర్థమయ్యేలాగా కంపల్సరీ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కట్టింది 550 కోట్లతో, ప్రతి రూపాయి కూడా మీది నాదే. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.